అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. దీంతో అతను వెంటనే చెరువులోకి దూకేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు అదే చెరువులో శవమై తేలాడు అతను. ఏం జరిగింది? గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువులో ఒక మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. ఆ మృతుడు రౌడీ షీటర్ మాతంగి భరత్ గా గుర్తించారు. పోక్సో కేసులో భరత్ ని విచారించడానికి పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో భరత్ చెరువులో దూకాడు అని చెప్పి తల్లి సుశీల ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసుల నుంచి రక్షించుకోవాలి అనుకున్న అతని ప్రయత్నం విఫలమై అతను మృతి చెందాడు. రౌడీ షీటర్ భరత్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులున్నాయి. అందులో 6 చోరీ కేసులు, 3 పోక్సో, 2 దారి దోపిడీ కేసులు, ఒక కొట్లాట, మరొక బైండ్ ఓవర్ కేసు ఉంది. ఈ కేసుల్లో గతంలో కూడా భరత్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. 2022 జనవరి 10న అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు కూడా ఇదే తరహాలో అతను చెరువులోకి దూకాడు. పోలీసుల కళ్ళు గప్పి రోజంతా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే బహుశా ఇవాళ కూడా అదే రీతిలో తప్పించుకుంటాను అనుకున్నాడో ఏమో, కానీ అతని ప్రాణాలు మాత్రం ఆ నీటిలోనే కలిసిపోయాయి. ఏ చెరువులో దూకి అతను ప్రాణాలు కాపాడుకోవాలి, పోలీసుల నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడో అదే చెరువులో అతను శవమై తేలాడు.